లగచర్లలో కలెక్టర్పై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు చెర్లపల్లి జైలుకు తరలించారు. ఆయన రిమాండ్ రిపోర్టులో పోలీసులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరుని చేర్చారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్తో పాటుగా ఇతరుల ఆదేశాలు ఉన్నట్లుగా ఆ రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని రిమాండ్ రిపోర్టులో కూడా రాసుకున్నారు. ఇక పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు భోగమోని సురేష్ ద్వారా రైతులను ప్రభావితం చేశారని ఆ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొనడం జరిగింది. కొందరికి డబ్బులిచ్చి ఈ దాడులకు ఉసుగొల్పారని కూడా పోలీసులు గుర్తించారు. అధికారులను చంపినా పర్వాలేదంటూ రైతులకు పట్నం నరేందర్ రెడ్డి చెప్పారని పోలీసులు కోర్టుకి రిమాండ్ రిపోర్టులో సమర్పించారు. లగచర్లలో కలెక్టర్పై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు చెర్లపల్లి జైలుకు తరలించారు. ఆయన రిమాండ్ రిపోర్టులో పోలీసులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును కూడా చేర్చారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్తో పాటుగా ఇతరుల ఆదేశాలు ఉన్నట్లు ఆ రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. రైతులను ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టారని రిమాండ్ రిపోర్టులో రాసుకున్నారు. పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు భోగమోని సురేష్ ద్వారా రైతులను ప్రభావితం చేశారని ఆ రిమాండ్ రిపోర్టులో ఉంది. అలాగే కొందరికి డబ్బులిచ్చి దాడికి ఉసిగొల్పారని కూడా పోలీసులు గుర్తించారు. అధికారులను చంపినా పర్వాలేదంటూ రైతులకు పట్నం నరేందర్ రెడ్డి చెప్పారని పోలీసులు కోర్టుకి రిమాండ్ రిపోర్టును అందజేశారు.